ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ నా నియోజకవర్గంలోనే కాదు, ఇవాళ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకు ఉదాహరణ మనం చూసాం ఆర్ఎన్బి శాఖ నాకు తెలుసుండి 1924లో ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి. ఆర్ఎన్బి శాఖ మూత వేసారేమో అనిపించేది. దానికి ఎక్కడికో పోవక్కర్లా, ఇక్కడే మీరు లారీ స్టాండ్ దగ్గర నుంచి మీరు పెనుగొండ వెళ్తే, నిన్ననే ఒక మీటింగ్లో కావాలి ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, గతంలో పురిటి నొప్పులు అంటే మహిళలకే వచ్చేవి, జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీద మగవాళ్ళకు కూడా నొప్పులు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి. అంటే అటువంటి పరిస్థితి 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో చూసాం. ఆ రోజు కూడా నాకు తెలిసి ఎంతోమంది చనిపోయారు ఇక్కడ గోతుల్లో పడి. ఎందుకంటే ఇక్కడ కూడా మా 28వ వార్డులో కూడా మన తెలుగుదేశం పార్టీ గారి గోతుల్లో పడి జున్నూరు దాటాక చనిపోయినటువంటి పరిస్థితి. అదే మట్టపూర్లో ఒక అబ్బాయి అతను చనిపోయిన పరిస్థితి. ఇట్లా చెప్పాల్సి వస్తే ఆ గోతుల్లో పడి తలకు దెబ్బ తగిలి ఎంతోమంది నాకు తెలుసున్న వాళ్ళే 10ల మీద ఉన్నారు, 100ల మీద ఉన్నారు, ఇవాళ రాష్ట్రంలో 1000 మీద ఉన్నారు. రాష్ట్రంలో ఎంతోమంది చనిపోవడం, ఎంతోమంది క్షతగాత్రులే ఆసుపత్రుల్లో చేరడం. అటువంటి ఆర్ఎన్బి శాఖను మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కూటమి ప్రభుత్వం, మరి యొక్క పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో చూసినట్లయితే మళ్ళీ యొక్క ఆర్ఎన్బిని ప్రక్షాళన చేసి ఈవేళ దగ్గర మరి 3,858 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ఎన్బికి ఈరోజు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. గుంతలు లేనిటువంటి రోడ్లని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ మనం నిర్మాణం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఈ కూటమి అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. దానికి ఉదాహరణే 2,500 కోట్ల రూపాయలు ఈ 18 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ నుంచి దగ్గర 6,054 కిలోమీటర్లు ఈవేళ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. మరి గతంలో ఈ మాదిరిగా అటు పంచాయతీరాజ్కి రోడ్లు నోచుకోలేదు, ఇటు ఆర్ఎన్బి కూడా రోడ్లు నోచుకోనిటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ప్రాణం పోతే దాని విలువేంటో మీ అందరికీ తెలుసు. అటువంటి ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఆ రోజు నరకానికి దారులుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో రోడ్లు ఉన్నటువంటి పరిస్థితిని మళ్ళీ ఈరోజు మేము నిర్మాణం చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడే చెప్పాను జలజీవన్ మిషన్ అని. గతంలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే అందులో 40% తన వాటాగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి, 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్రం కట్టాలి. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ 40% డబ్బులు కట్టాలని చెప్పి కేంద్రం ఇచ్చేటువంటి 60% నిధులు కూడా వద్దన్నాడు. చూడండి ఎంత అన్యాయము. మనకి వాళ్ళు 60 పైసలు ఇస్తే మనం 40 పైసలు పెట్టాలి. ఈ 40 పైసలు పెట్టడం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం మనకి ఇచ్చేటువంటి 60 పైసలు కూడా వద్దనుకుంటే జలజీవన్ మిషన్ మూలన పడిపోతే మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారిని కన్వీన్ చేసి అది వాస్తవంగా 2024కే జలజీవన్ ముగుస్తూ ఉంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని ఆయనకి వివరించి 2027 వరకు జలజీవన్ని పొడిగించడం ద్వారా దగ్గర 17,000 కోట్ల రూపాయల పనులు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జలజీవన్ ద్వారా మనం చేసుకుంటూ ఉన్నామని అంటే గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా, మీ ఆరోగ్యం మీద ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి దూరదృష్టి, ఇవన్నీ కూడా మిమ్మల్ని గమనించమని. అదేవిధంగా ఈరోజు మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మీ పిల్లలు బాగుంటేనే మీరు కూడా బాగుంటారు. మరి ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు ఉండాలి, పారిశ్రామికవేత్తలు రావాలి. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కంపెనీలన్నీ పారిపోయి, ఒక లూలు కంపెనీ కానీ, ఒక జాకీ కంపెనీ కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ ఇండస్ట్రీ కానీ, ఒక అమర్ రాజా కానీ, ఈ రకంగా 400 పరిశ్రమలు జగన్ దాటికి రాష్ట్రం వదిలి పారిపోయారు. మళ్ళీ ఈరోజు పరిశ్రమలు మా రాష్ట్రంలో పెట్టండి అని అంటే ఇవాళ పారిశ్రామికవేత్తలు ఒకటే అడుగుతున్నారు, మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్ రాడనే గ్యారంటీ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారని అంటే వాళ్ళు ఎంత భయపడిపోయారో మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఎత్తున పరిశ్రమలు ఇప్పుడే చూస్తే
దగ్గర ఈ 18 నెలల కాలంలోనే 11 లక్షల కోట్ల పెట్టుబడులకి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు MOU ఒప్పందాలు చేసుకున్నామని అంటే ఈ పరిశ్రమలు పారిశ్రామికతను పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో తీసుకొచ్చేటువంటి కృషి. వీటన్నిటికీ మించి కరెంటు. మీ అందరికీ తెలుసు, కరెంట్ అంటే ఈవేళ నిత్యవసర వస్తువు. ఒక పూట భోజనం లేకపోయినా పర్లేదు, కానీ ఒక అరగంట కరెంటు లేకపోతే మాత్రం మీకు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అటువంటి కరెంటు కష్టాలు తీర్చాలని ఈవేళ మన నియోజకవర్గంలో కూడా నేను పనిచేస్తూ ఉన్నా. దానికి ఉదాహరణ 14, 19 ఆ రోజు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 సబ్స్టేషన్ నిర్మాణం చేశాను పాలకొల్లు నియోజకవర్గంలో. ఆగర్తిపాలెం, పెనుమదం, ఇలపకొర్రు, పాలకొల్లు టిట్కో ఇళ్ళ దగ్గర, పాలకొల్లు ఏఎంసీ ఆఫీస్ దగ్గర 5 సబ్స్టేషన్ నిర్మాణం చేశాను ఆ 5 సంవత్సరాల్లో. మళ్ళీ 19, 24 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క సబ్స్టేషన్ వంక చూడలేదు. కరెంటు అవసరాలు పెరుగుతూ ఉన్నాయి, ఇల్లు పెరుగుతూ ఉన్నాయి, అవసరాలు పెరుగుతూ ఉన్నాయి కదా. అందరం కూడా దేని మీద ఆధారపడ్డాం? ఫ్యాన్ మీద తిరగాలి, ఫ్రిడ్జ్ పనిచేయాలి, ఏసీ పనిచేయాలి, మిక్సీ తిరగాలి, గ్రైండర్ తిరగాలి, ఇంట్లో నీళ్ళ మోటార్ తిరగాలి. ఇట్లా ప్రతి దానికి కరెంటు మీద ఆధారపడ్డాం. మరి అటువంటి కరెంటు మీద ఆధారపడినప్పుడు మనకి కరెంటు వినియోగం పెరుగుతూ ఉంది. కానీ 5 సంవత్సరాల్లో ఒక్క సబ్స్టేషన్ కూడా నిర్మాణం చేయాలి. మళ్ళీ ఈరోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ రోజు మళ్ళీ మనం చూస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క 18, 20 నెలల్లోనే ఇక్కడే నాగరాజుపేటలో ఆల్రెడీ ఇక్కడ నిర్మాణం చేసాం, ఓపెనింగ్ కూడా చేసాం సబ్స్టేషన్. మళ్ళీ 2వ సబ్స్టేషన్ ఇప్పుడు దొడ్డిపట్టులో శాంక్షన్ చేసాం. అంటే తేడా గమనించండి మీరు. 5 సంవత్సరాలు 5 పెట్టాం, వాళ్ళు 5 సంవత్సరాలు పెద్ద బోర్డు 0 పెట్టారు. మళ్ళీ ఇక 2 సంవత్సరాల్లోనే 2 సబ్స్టేషన్ శాంక్షన్ చేసాం. అంటే పని చేసేటువంటి నాయకుడికి, పని చేయనటువంటి ప్రభుత్వానికి తేడా మీకు అర్థమవుతుంది కదా. దయవుంచి విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకోమని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో కూడా మరి పెద్ద ఎత్తున గత 5 సంవత్సరాల్లో చూసాం 11 సార్లు పెంచారు కరెంటు ఛార్జీ. ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి 11 సార్లు పెంచారు. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూ డౌన్ అని చెప్పి మొన్ననే యూనిట్కి 13 పైసలు మొదటిసారిగా తగ్గించాము ఈవేళ ఈ 18 నెలల కాలంలో. అంటే వాళ్ళు 11 సార్లు కరెంటు ఛార్జీలు పెంచితే 5 సంవత్సరాల్లో ఇప్పుడు మనం కరెంటు ఛార్జీలు తగ్గించుకుంటూ ట్రూ అప్ కాదు ట్రూ డౌన్ అంటూ ఈవేళ పరిపాలన చేస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. దయవుంచి మీరందరూ కూడా గత 5 సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి నిరంకుశత్వమైనటువంటి, నియంతృత్వమైనటువంటి, రాక్షసత్వమైనటువంటి పాలన జరిగింది. ఈరోజు అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా ఈరోజు పాలన ఏ రకంగా జరుగుతుంది, ఇవన్నీ కూడా బేరీ చేసుకుని రేపు భవిష్యత్తులో ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా, అది స్థానిక సంస్థల ఎన్నికలైనా, ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికైనా, ఈ పార్లమెంట్ ఎన్నికైనా, ఏ ఎన్నికైనా కూడా ఇట్లాంటి పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని, పనిచేసేటువంటి నాయకత్వాన్ని ఆశీర్వదించమని దయవుంచి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.